సూపర్. సో మీరు ఇద్దరు ముందే ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం. ఇక్కడికి వచ్చాక కూడా చాలా టైం తర్వాత అసలు అంటే హాయ్ కుశాల్, హాయ్ హరిప్రియ అంతే. గుడ్ బాయ్, స్కూల్ బాయ్. అంటే షీ ఈజ్ ఆల్సో లైక్ ఇంట్రోవర్ట్. తను కూడా ఎక్కువ మాట్లాడుతుంది. నేనంటే మాట్లాడేదాన్ని కొంచెం పర్లేదు, తను మీరు మరీ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఏం కాదు, ఐ మీన్ అంటే ఎక్కువ మాట్లాడదు. ఓకే. లాస్ట్లో కరెక్ట్గా ఇంకా తిన్ను కొద్ది రోజులుగా వెళ్ళిపోతాడు అన్నప్పుడు ముందు కొద్ది రోజులుగా స్టార్ట్ అయింది మాట్లాడుకునేవాళ్ళు. సడన్గా నువ్వు వచ్చిన పాటకి కోరస్ పాడాలి హరిప్రియ అంటే ఖచ్చితంగా పాడతా కుశాల్. అక్కడ స్టార్ట్ అయింది. తను ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నప్పుడు అసలు కట్టలు తెంచేసుకొని నాకు ఏడుపు వచ్చేస్తుంది. సచ్ స్వీట్ పర్సన్. ఓకే. బట్ కుశల్ గారు ఎలిమినేట్ అయినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నెక్స్ట్ నేను అవుతానేమో అన్న భయం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది మీకు ఉండింది? అది బేసిక్గా కుశాల్ ఎలిమినేట్ అయినప్పుడే అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఏంటంటే అందరూ బాగా ఆడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ఎలిమినేట్ అవుతారో, ఎవరు బాటమ్ 3కి వస్తారో ఎవరికి క్లారిటీ లేదు. ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ దిస్ ఓకే ఇవాళ నేను ఎలిమినేట్ అవుతానేమో చెప్పలేం. లైక్ ఎంత బాగా పాడినా ఆ టైంకి ఓట్స్ రావాలి అండ్ జడ్జెస్ కూడా మంచి రివ్యూ ఇవ్వాలి. పాడిన దానికి చిన్నది అయినా కూడా సమ్వేర్ అనిపిస్తుంది. అవును.